అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్, జనాభా లెక్కల జగదీష్. మన దేశ జనాభా 144 కోట్లు. అందులో వృద్ధులు మొత్తం రోజా గారితో కలుపుకుని 16 కోట్లు. ఒక్కటి పిల్లన్నట్టున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి లెక్క పెట్టుకుంటూ ఉంటారు. సినిమా రిలీజ్ అవగానే మనకి ఎన్ని కలెక్షన్లు వచ్చారో బాబు అని మన అనిల్ గారు లెక్క పెట్టుకుంటారు. యూట్యూబ్ వీడియోల కింద జై సుధీర్ అన్న అని ఎంతమంది కామెంట్ పెట్టారని మన సుధీర్ అన్న లెక్క పెట్టుకుంటారు. షూటింగ్ కి రాగానే పిల్లలకి ఇన్స్కిట్లు వచ్చాయి, మరి నాకు ఇన్స్కిట్లు వచ్చాయని మన శ్రీకాంత్ గారు లెక్క పెట్టుకుంటారు. వాళ్ళ పిల్లల కన్నా వాళ్ళ పక్క పిల్లలకి ఎన్ని స్కిట్లు వచ్చాయని ఈ పేరెంట్స్ లెక్క పెట్టుకుంటారు. ఈ రోజు షూటింగ్ ఉంది రాని గారు అయ్యి ఇంకా ఎన్ని రోజులు స్కూల్ డుబ్బా కొట్టేసరి ఈ పిల్లలు లెక్క పెట్టుకుంటారు. టీవీలో మన ధన్యాల్ని చూడగానే బా ఈ ఫేస్ ఇంకా ఎంతసేపు చూడాలరా బాబు అని ఆడియన్స్ లెక్క పెట్టుకుంటారు. పని చేసేవాడు ఎన్ని గంటలు పని చేయాలని లెక్క పెట్టుకుంటాడు. పని లేని పలికిమాలలో ఎన్ని గంటలు టైం పాస్ చేయాలని లెక్క పెట్టుకుంటాడు. అన్నా నేను ఈ స్కిట్ కి సంబంధించి 20 పాయింట్లు లెక్క చెప్పాను. అదేంటి 19 దగ్గర చెప్పింది? 19 చెప్పానా? లెక్క తప్పినట్టుంది. మళ్ళీ మొదటి నేను చెప్తా. 20 చెప్పాను బాబు. అప్పట్లో జనాభా లెక్కలంటే ఒక పెన్ను పేపర్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు కొందరు దొంగ లెక్కలు చెప్తున్నారని మా చేతికి ఈ మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఎవ్వరైనా అబద్ధం చెప్తే ఈ మిషన్ ఇట్టే కనిపెట్టేస్తుంది. జనాభా మీ లెక్కలు తేల్చడానికి ఐ యామ్ కమింగ్. ఏ బ్లాక్ షీప్ ఫస్ట్ నా దగ్గరికేనా? మీ పేరేంటి? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు, మీరు ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? ఇంటి పనులే చేస్తుంటానండి. మిషన్ అరుస్తుంది. నిజంగా ఇంటి పనులే చేస్తానండి. మిషన్ అరుస్తుంది. నిజం చెప్పండి. ఈ ఇంటి విషయాలు ఈ పక్కింటోళ్ళకి, ఈ ఇంటి విషయాలు ఈ పక్కింటోళ్ళకి చేరేస్తూ ఉంటానండి. ఇంటి పనులు అంటే మీ ఇంటి పనులు చేయాలమ్మా, పక్కింటి వాళ్ళ పనులు కాదు. చూసారా అనిల్ గారు, 30% ఆడవాళ్ళు ఇలాగే ఉన్నారు. అమ్మా మీ పేరేంటి? నా పేరు సుకన్య అండి. సుకన్య గారు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో 4 ఉంటారండి. మిషన్ అరుస్తుంది. నిజం చెప్పండి. నిజంగానే మా ఇంట్లో 4 ఉంటారండి. నిజం చెప్పండి అమ్మా. అది గుర్తొచ్చింది, మా అత్తతో కలుపుకొని 5 ఉంటారండి. మీ అత్త గురించి ఇందాక ఎందుకు చెప్పలేదు? ఇంట్లో నేను ఉన్నానని లెక్క చేయదండి. ఆమె నేను ఎందుకు జనాభా లెక్కల్లో వేయాలండి? సరేలేండి, మీరు ఇంట్లో ఏం చేస్తుంటారు? నేను నా కుటుంబం కోసం 24 గంటలు కష్టపడుతూ ఉంటానండి. మిషన్ అరుస్తుంది. నిజమండి, నిన్న కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని మరి కష్టపడుతూ ఉంటానండి. మిషన్ అరుస్తుంది ఇక్కడ. అది బంగారం రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని ఆన్లైన్ లో చెక్ చేస్తూ ఉంటానండి. చూసారా అనిల్ గారు, 15% ఆడవాళ్ళు ఇలాగే ఉన్నారు. వాళ్ళకి బంగారం లాంటి మొగుడు ఉంటే సరిపోరు, బంగారం బట్టి మొగుడు కూడా కావాలి. మేడం మీ పేరేంటి? రోజా. రోజా అంటే ఫ్లవర్ లా ఉండాలి కానీ మీరేంటి ఫైర్ లో ఉన్నారు. ఇది పెట్టుకోండి. పెట్టుకోకర్లేదు, చేతిలో పట్టుకుని తెలిసిపోద్ది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీ ఏజ్ ఎంత? నా వయసు 16 సంవత్సరాలే. వచ్చిందండి వయ్యారి. మిషన్ అరుస్తుంది. మిషన్ అంటే మేము కూడా అరుస్తాం. 16 అంటే నీ వయసు ఎంతరా? ఒక 2 ఏళ్ళు ఎక్కువ చెప్పారు అంటున్నా. 14 చెప్పాలి. అది జన్మలో ఇంకెవరిని కేలకడ. మీరు చెప్పేలా లేరు కానీ రే మేడం గారు ఆధార్ కార్డు వేసుకుంటారా? అయ్యో వద్దు, నా వయసు 52 సంవత్సరాలు. సరే 65. సరే ఎందుకు లేరా 80? ఏమి ఇప్పుడు? మేడం మీరు చెప్పింది నిజమే, ఇప్పటికైనా ఒప్పుకుంటారా? సర్లేండి, డ్రామా జూనియర్స్ పిల్లలు మీకు బీపీ ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటున్నారు. నిజంగానే మీకు బీపీ ఉందా? రోజా అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే రోజా. ఏమనుకున్నావు?
ఈయనేమో తమ్ముడు తుమ్ముడు అని పిలిపించుకుంటా అంటే ఆయనేమో అన్నయ్య అన్నయ్య అని పిలుచుకుంటే బీపీ రాకేం వస్తుంది పోరా. సరేలేండి, మీకు షూర్ ఉందా? ఏ నాకెందుకు ఉంటుందిరా? మిషను నేను సెట్ లోకి వచ్చే లోపల ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారే కంగారు పెడతారా. మరి ఈ షుగర్ రాకేం వస్తుందిరా? అది కూడా కరెక్టే అనుకోండి. సరే, మీ పళ్ళు నిజమా సెట్టా? రే నా పళ్ళు చూడు, పులి పళ్ళు. ఇప్పుడైనా నమ్ముతారా? మీ పళ్ళు సెట్ అయినా నిజమేనా? నా మిషన్ అబద్ధమే చెప్పదు. ఎక్స్ట్రా చేసాడే పీక్ కొరుకుతా. మిషన్ ఉంది కదా మేడం, కనిపెట్టేసలేండి. సారీ మేడం. సార్ మీ పేరేంటి? నా పేరు ట్రంప్. నిజం చెప్పండి. అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి అంటే మీరేనా? నేను మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి సార్? మీరు సాంబార్ పెడితే ఆ గుమ్మగుమ్మలు గుంటూరు వరకు వెళ్తాయంట కదా, చూడండి. లేడీ ఫ్యాన్స్. ఏంటి సార్ ఇప్పుడు కింగ్ అనుకున్నాం, కుకింగ్ మీరు? కాదు, మళ్ళీ సార్ సాటిస్ఫై అవ్వటానికి అక్కడ చూడు కిటికీలో పక్కన కాప్ పడకుండా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? సార్ మీ ఇంట్లో మీ మీద చేయి చేసుకోవడాలు, బాతలు పెట్టాలు అలాంటివి ఏమైనా చేస్తారా? ఆల్రెడీ చెప్పాను కదరా, నేను గురక పెడితేనే పులి అనుకొని పారిపోతారు మా ఫ్యామిలీ. ఓయ్ 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 లైట్ నేను గురక పెడితే వెళ్తారా, అదే అదేరా, అది అట్ట పడాలి. సాంబార్ కూడా నేను పెట్టలేదురా. ఆల్ రైట్ అయ్యి సాంబార్ నేను పెట్టలా. ఒరే బాబు, మేము ఇంటికి వెళ్ళాలరా బాబు. మీరిద్దరికి వెళ్ళాలి, లేకపోతే మీరిద్దరు ఆడుకోండి ఇక్కడ. నాకు ఆల్ రైట్ ఇస్తేనే ఇస్తా హెడ్ ఫోన్స్. ఆల్ రైట్. చెప్పురా ఆల్ రైట్ ఏమను. అన్న ఏయన్నా అరే సాంబార్ ఒక్కటి పెట్టలేదురా, మిగతా చేశారు. అంట్లు దోరు గిన్నెలు దాది. ఓకే సాంబార్ ఓకే అమ్మయ్యా. అన్న మనం ఒప్పేసుకుందాం, ఏదైనా ఆల్ రైట్ వచ్చినా ఏమొచ్చినా. నేను ఇంత లేకుండా చెప్పు. శ్రీకాంత్ గారు, మీరు పొద్దున్నగానే ఏం చేస్తారు? జిమ్ చేస్తాను. మిషన్ అరుస్తుంది. జిమ్ చేస్తానని చెప్పాను కదా. మిషన్ అరుస్తుంది సార్. పొద్దున్న లెగిసి కల్లాపు వెళ్తాను, ముగ్గులు పెడతాను అనుకుంటున్నావా? చూసారా శ్రీకాంత్ గారు, చూడండి. మా ఇంట్లోనే మీరు ఇంక వెళ్ళొద్దండి అక్కడికి అంటారు ఇప్పుడు. సార్ మీ ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉంటారు? 4. మిషన్ అరుస్తుంది సార్. అంటే ఏంట్రా, ఇప్పుడు ఇంటి పని అంతా నేనే చేస్తానని చెప్పదా? ఏంట్రా అంత రివర్స్ చెప్తుంది ఇది? మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ నా మిషన్ రోజా గారు వయసు 80 సంవత్సరాల కనిపిస్తుందా? ఇప్పుడు కనిపించానని చెప్తే నీకు అర్థమై ఉంటది. బా కావ్, కావ్, కావ్. Hey, సుధీర్ బ్రో, ఆల్ రైట్ ఏలంటే ఏం చెప్పాలి చెప్పండి, అదే చెప్పేస్తా డైరెక్ట్ గా. మీకు పెళ్ళయిందా? అవ్వలేదు. నిజంగా అవ్వలేదురా. అయింది కదా. టీవీలో అయింది 2 కానీ నిజంగా అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం అనుకుంటుంది. పెళ్ళి అయ్యిందని మేడం చెప్తున్నారు, ఏమంటావు నువ్వు విష్ణు? అయ్యిందా? గ్రీన్ వేసారుగా. సర్లేండి, మీరు ఇంట్లో ఏం చేస్తుంటారు? పూజ గదిలో నుండి పూజలు చేయడం అయ్యి అలవాటు నాకు. మిషన్ అరుస్తుంది. రైస్ మిషన్. ఏం లేదు, అనిల్ గారు శ్రీకాంత్ గారు మా ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఓదారుస్తూ ఉంటామాట. మీ పేరేంటి? ధన్య. నిజం చెప్పండి. అరే నిజంగా ధన్యారా?
నిజం చెప్పండి అక్క. ధనియాలు ధనియాలు ధన్యాలా లవంగాలను పెట్టుకోవాల్సింది ఇంకా బాగుంది. నెక్స్ట్ సర్లేండి, మీరేం చేస్తుంటారు? నేను హీరోయిన్ గా చేస్తుంటాను. మిషన్ వస్తుంది. డ్రామా జూనియర్స్ లో మెంటర్ గా చేస్తున్నాను. నిజం చెప్పండి అక్క. ఖాళీగా కూర్చుంటాను రా. మీలాగా అబద్ధాలు చెప్పిన వాళ్ళు బయట చాలా మంది ఉన్నారంట. వెళ్ళి వాళ్ళ లెక్క తేల్చేసి వస్తా. జనాభా మీ లెక్క తేల్చడానికి ఐఎమ్ కమింగ్. టాటా, సీ యూ, బై బై, గుడ్ బై. రైటర్స్ కొంచెం పర్సనల్ గా టార్గెట్ చేశారు సార్ మనల్ని అందరినీ బాగా బాగా. స్టార్ట్ విత్ అనిల్ సార్. నేచర్ లో ఒక ఎనర్జీ ఉంటుంది. మనం ఎదుటోడికి ఇది 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 అంటే వాడికి అదే జరుగుతుంది. ఎవరైతే రైటర్లు రాస్తున్నారో వాడు బట్టలు తుక్కోవాలి, అంట్లు తోముకోవాలి, సాంబార్ గిన్నెలో సాంబార్ పెట్టుకోవాలి. వీళ్ళందరూ ఒక ఎత్తు, వీళ్ళు వేసిన వాటికి ఒక సౌండ్ లేస్తుంటాడు ఒకడు, వాడిది ఒక ఎత్తు. వాడికి ఏంటంటే డబుల్ ట్రిపుల్ డోస్ ఉంటుంది. వాడు వాళ్ళింట్లో ఈ పక్కింట్లో ఎదురింట్లో కూడా ఉతుక్కునే కాడికి వస్తాడు. ఆదిదేవ్ ఓ మిషన్ పెట్టుకుని మొత్తాన్ని ఒక రౌండ్ వేసుకొని వచ్చావు. బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. మిషన్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అది ఎవర్ గ్రీన్ ఫన్ ట్రాక్. అది దాని ఎక్స్ట్రాడినరీగా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా బాగుంది. సో వీటిలో సర్ప్రైజ్ ఏంటంటే మీ పేరేంటండి? షాహిన్ సార్. అమ్మా షాహిన్. పేరు తప్పు చెప్పారా ఏంటి? నా పేరు కరెక్టే చెప్పాను సార్. మిషన్ అరుస్తుంది కదా, స్కిట్ లో పేరు చెప్పా. షాహిన్ ఎక్స్ట్రాడినరీ గా పెర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కళ్ళు తిప్పుతూ చాలా మీలో చాలా టాలెంట్ ఉంది. అప్పుడప్పుడు స్టేజ్ మీదకి రైటర్స్ మీ యొక్క ఉత్సాహాన్ని, మీ యొక్క క్రియేటివిటీని మా మీద కాకుండా మోస్ట్ టాలెంటెడ్ మదర్స్ వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో గెస్ట్ అపిరెన్స్ చేయించండి. యాక్చువల్లీ అదే అనుకున్నా, వాళ్ళు బాగా చేస్తారు. ఎప్పుడైనా ఒక స్కిట్ వాళ్ళతో కూడా చేస్తే బాగుంటది అనిపించింది. వెరీ గుడ్ రా, అంతే, సూపర్. రోజా గారు. సో ఎప్పుడు డాన్స్ తో ఎనర్జీతో ఎంట్రీ ఇస్తాం. ఈసారి ఆ మిషన్ పట్టుకొచ్చి మమ్మల్ని అందరినీ ఫ్రై చేసేసావు. వెరీ నైస్. అది దేవ్, ప్రతి స్కిట్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఇది కూడా ఎక్స్ట్రాడినరీ. కాన్ఫిడెంట్ గా బెదరకుండా ఇక్కడికి వచ్చి మిషన్ తో ఆడుకున్న, మమ్మల్ని ఆడుకున్న విధానం చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. సూపర్.